బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లా పొన్నేకల్లులో పర్యటించనున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించనున్నారు. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అంబేద్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో వర్చువల్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వ సహాయాన్ని పొందుతున్నారు. ఇక విద్యా రంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను ఈ కార్యక్రమం బలంగా చాటుతోంది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు P4 కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇందులో మార్గదర్శి బంగారు కుటుంబ సభ్యులతో సమావేశమై అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై వారి అభిప్రాయాలను వింటారు. ఇక ప్రజలతో నేరుగా మమేకం కావడం ద్వారా పాలనకు మరింత సమర్థతను తీసుకురావాలనే లక్ష్యంతో చంద్రబాబు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి మార్గంలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ఆయన చర్చించనున్నట్లు కూడా సమాచారం. సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లా పొన్నేకల్లులో పర్యటించనున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించనున్నారు. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అంబేద్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో వర్చువల్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వ సహాయాన్ని పొందుతున్నారు. విద్యారంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను ఈ కార్యక్రమం బలంగా చాటుతోంది. తర్వాత సీఎం చంద్రబాబు P4 కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇందులో మార్గదర్శి బంగారు కుటుంబ సభ్యులతో సమావేశమై అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై వారి అభిప్రాయాలను వింటారు. ప్రజలతో నేరుగా మమేకం కావడం ద్వారా పాలనకు మరింత సమర్థతను తీసుకురావాలనే లక్ష్యంతో చంద్రబాబు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి మార్గంలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ఆయన చర్చించనున్నట్లు సమాచారం.